అందరికీ నమస్కారం. మీరు ఇంజనీరింగ్ కాలేజీలు మరియు బ్రాంచ్లలో వెయిట్లో చేరాలనే విషయంలో గైడెన్స్ కానీ, కౌన్సిలింగ్ కానీ, అడ్మిషన్ ప్రాసెస్లో సహకారం కానీ కావాలనుకుంటే 9256199299 నెంబర్కి ఫోన్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. దానిలో మీరు చేరితే రెగ్యులర్గా ఎక్స్పర్ట్ తోటి జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్ల ఆధారంగా మీరు ఇంజనీరింగ్ ఏ కాలేజీలో చేరాలి, ఏ బ్రాంచ్ చేరాలనే విషయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది. దాని ఆధారంగా మీరు సరైన నిర్ణయం తీసుకోవచ్చు. మిత్రులారా, దేశంలో అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నప్పటికీ నేను ఈ వీడియోలో ఒక 53 కాలేజెస్ రిఫర్ చేస్తున్నాను. వీటిలో వస్తే మీరు ఏమీ ఆలోచించకుండా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ 53 కాలేజీలు రాకపోతే మీకు చాలా ఆలోచించి విశ్లేషించి మీరు సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో మీకు హెల్ప్ చేయడం కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ ఉంది. 9256199299 నెంబర్కి ఫోన్ చేయండి. రెగ్యులర్ వాట్సాప్ గ్రూప్లో చేరండి. ప్రస్తుతం ఉండేటువంటి 53 కాలేజీలు ఏంటి అంటే 23 ఐఐటీలో ఎక్కడొచ్చినా, ఏ కాలేజీలో వచ్చినా, ఏ బ్రాంచ్లో వచ్చినా నిస్సందేహంగా చేరిపోండి. మొత్తం మన దేశంలో 23 ఐఐటీస్ ఉన్నాయి. 23 ఐఐటీస్లో ఏ కాలేజీలో వచ్చినా, ఏ బ్రాంచ్లో వచ్చినా మీరు వెంటనే ఆలోచించకుండా చేరిపోవచ్చు. అదేవిధంగా ఎన్ఐటీలలో 32-33 ఎన్ఐటీస్ ఉన్నప్పటికీ ఒక సగం ఎన్ఐటీలలో నిస్సందేహంగా చేరొచ్చు. ఎన్ఐటి తిరుచి, వరంగల్, సూరత్కల్, రూర్కల్ నుంచి మొదలు పెడితే ఎన్ఐటి భోపాల్, సిల్చార్, హమీర్పూర్, జంషెడ్పూర్ ఈ స్థాయి కాలేజెస్ వరకు చేరొచ్చు. అటు ఇటుగా ఏపీ వరకు కూడా కొంత ఆలోచించవచ్చు. కానీ ఆ తర్వాత కాలేజీలు చేరే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా మీరు పరిశీలించండి. సో 23 ఐఐటీలు, 15 ఎన్ఐటీస్, అదేవిధంగా త్రిబుల్ ఐటీస్. త్రిబుల్ ఐటీలో ఒక 5 గ్యారంటీగా చేరొచ్చు. దానిలో త్రిబుల్ ఐటీ హైదరాబాద్, త్రిబుల్ ఐటీ బెంగళూరు, త్రిబుల్ ఐటీ అలహాబాద్, త్రిబుల్ ఐటీ గ్వాలియర్, త్రిబుల్ ఐటీ జబల్పూర్, త్రిబుల్ ఐటీ లక్నో కూడా చేరొచ్చు మీరు కావాలనుకుంటే. ఈ 6 త్రిబుల్ ఐటీలో మన నిస్సందేహంగా చేరొచ్చు. సో ఇప్పటికీ 44 అయినాయి. అదేవిధంగా బిట్స్ పిలానీలు 3. బిట్స్ పిలానీలో పిలానీ క్యాంపస్, గోవా క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్. ఇవి కాకుండా కొన్ని ఇతర ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. అవి బీటెక్ కాకపోయినప్పుడు కూడా మీకు అనేక రకాల పేర్లతో డిగ్రీస్ ఉన్నాయి. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో మీకు ఇంటీరియర్ కోర్సెస్ ఉన్నాయి, 4 ఇయర్ బ్యాచెస్ డిగ్రీస్ ఉన్నాయి. ఈ మధ్య 4 ఇయర్స్ మీకు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా కొత్త డిగ్రీ వచ్చింది. జోసా కౌన్సిలింగ్లో కూడా 1-2 కోర్సెస్ వచ్చినాయి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కూడా ప్రఖ్యాత సంస్థ, దాని మీరు నిరభ్యంతరంగా చేరొచ్చు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది కూడా ఒక 3-4 సెంటర్స్లో ఉంది. మెయిన్ క్యాంపస్ కలకత్తాలో ఉంది, దీనిలో కూడా చేరొచ్చు. అద్భుతమైన సంస్థ. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అదేవిధంగా మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, ఇస్రో వాళ్ళు నిర్వహిస్తారు ఈ కాలేజీని, దానిలో కూడా చేరొచ్చు. సో ఇవి కాకుండా ఇంకొక 2 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని, ఇది మీకు గాంధీనగర్లో గుజరాత్లో ఉంది. అదే లక్ష్మీ నివాస్ మిట్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎల్ఎన్ఎం ఐఐటి అని, ఇది జైపూర్లో ఉంది. ఇది కూడా చాలా మంచి సంస్థ. వీటిలో మీరు నిరభ్యంతరంగా వీటిలో చేరొచ్చు. ఇవి కాక ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక దానిలో సీట్ వస్తే చాలా ఎక్కువ ఫీ అయినా కూడా మీరు నిరభ్యంతరంగా చేరొచ్చు. కొత్త యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ప్లక్షా యూనివర్సిటీ అని, ఇది పంజాబ్లో ఉంది. ఇది గొప్ప సంస్థ, చాలా తక్కువ ఇంటేక్ ఉంది. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఎంఐటి యొక్క అల్యూమిని వాళ్ళు పెట్టారు. కానీ రియల్గా కూడా ఇది వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. మీరు కావాలంటే దానిలో అడ్మిషన్ వస్తే చేరొచ్చు. కానీ అది సుమారుగా 40 లక్షల ప్రాంతంలో ఫీ ఉంటుంది. మరీ ఎక్కువ నెంబర్ తీసుకోవట్లేదు. అది కూడా మీరు ఆలోచించకుండా చేరొచ్చు, మీరు ఒకవేళ ఎఫర్డబుల్ అయితే. ఈ 54 ఈ ఇన్స్టిట్యూషన్స్లో మీకు సీట్ రానట్టయితే మీరు చాలా ఆలోచించాల్సి వస్తుంది. చాలా ఎక్స్పర్ట్ దగ్గర గైడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 54 మాత్రమే మంచి, మిగతా వాటిలో చేరకూడదని అర్థం కాదు. ఈ 54 వస్తే చాలా పెద్దగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవచ్చు. ఇవి కాక కూడా అనేక మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిలో చేరే ముందు చాలా ఆలోచించాలి. అంటే ఇతర ప్రత్యామ్నాయ అవకాశాలు ఏమున్నాయి అనే వాటిని కూడా పరిశీలించి మీకుండేటువంటి ఇతర అనేక ఆప్షన్స్ను పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. అంటే ఇవి మీకు ఇవి సీట్ వస్తే ఏంటంటే మీకు మంచి కెరీర్ గ్యారంటీ. ఇవి కాక మంచివి ఉన్నాయి, కానీ ఆ తర్వాత స్థాయిలో మంచి యూనివర్సిటీలో కానీ, మంచి ఇన్స్టిట్యూషన్లో కానీ మీకు అనేక ఆప్షన్స్ దొరుకుతాయి. సో వాటిని మాత్రం జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మీకు ఆశించిన కాలేజ్ రాని ఎడల, మీకు ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థలో సీట్ రాని సందర్భంలో మీకు తక్కువ ఫీలో మంచి కాలేజీలో మంచి యూనివర్సిటీ అడ్మిషన్ పొందాలంటే కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. దాని మీద స్వధర్మ ఎడ్యుకేషన్ రీసెర్చ్ చేస్తుంది. స్వధర్మ ఎడ్యుకేషన్ హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేయండి. 9256199299. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. దానిలో ఏదైతే రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ అటెండ్ కావచ్చు, ఫ్రీ జూమ్ మీటింగ్స్ అవి. సో దానిలో అనేక మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతుంటారు. కాబట్టి మీరు ఇంజనీరింగ్ మీద సరైన నిర్ణయం తీసుకోవడం కోసం
పూర్తిస్థాయి గైడెన్స్ ఉచితంగా సుధర్మ ఎడ్యుకేషన్ అందిస్తుంది. ఈ అవకాశం అందరూ వినియోగించుకోండి. అందరూ కూడా హెల్ప్ లైన్ ఫోన్ చేసినట్టయితే మీకు కావాల్సిన బేసిక్ సమాచారం ఇచ్చి ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడే విధంగా మీకు ఫెసిలిటేట్ చేస్తారు. 9256199299 నెంబర్ ఫోన్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.